వరంగల్ జిల్లా కానాపురం మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల సేకరణలో భాగంగా మట్టికోట స్థలాన్ని ప్రభుత్వం గుర్తించింది. చదును చేస్తున్న క్రమంలో లోపల ఉన్న శివాలయాన్ని కూల్చివేయడంతో గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చిన చోటే అదే శిల్పకళతో శివాలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. పురావస్తు శాఖ అనుమతి లేకుండా కూల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 30 ఎకరాలకు పైగా స్థలం కావాలనడంతో చెట్లతో నిండిన ఈ ప్రాంతాన్ని గుర్తించి నివేదిక పంపామని, ఆ సమయంలో పురాతన ఆలయాన్ని గుర్తించలేకపోయామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. సంబంధిత స్థలాన్ని కలెక్టర్ సత్య శారదత్తో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. పాఠశాల నిర్మాణంతో పాటు కూల్చివేసిన ఆలయ ప్రాంతంలోనే శివాలయాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. ఈ విలేజ్ లో కాలేజీ కడుతున్నారంటే అది కడుతున్నారంటే సంతోషమైన వార్తే. కానీ దానికి ఈ గుడికి ఎలాంటి అడ్డంకి అయితే లేదు. వాళ్ళకి సరిపోయేంత జాగ ఉంది. ఇలా ఉండే వాళ్ళు కానీ విలేజ్ వాళ్ళు కానీ పండుగకు పబ్బాలకు వచ్చి ఇక్కడ పూజలు పునస్కారాలు చేసుకున్నందుకు శివాలయం, వెనకటి శివాలయము అది ఇలా కట్టింది కాదు, నిన్న కట్టింది కాదు. కాకతీయ రాజుల ప్రతాపరుద్రుని ఆయంలో కట్టిన ఇవన్నీ డిస్మెటల్ అయిన గుడిని డెవలప్మెంట్ చేసి అభివృద్ధి అనేది ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉన్నది కాబట్టి గ్రామం అభివృద్ధి కొరకు విద్యా దానికి వ్యతిరేకం కాదు. కానీ ఈ గుడి కూడా ఉంటే గుడి చుట్టూ పిల్లలు, వాతావరణం, భవిష్యత్ తరాలకు పలాని కాకతీయులు కట్టినటువంటి ఇప్పుడు ఆనవాళ్ళు చెరువులు ఎట్లయితే మనం చూస్తున్నాము, గుడి కూడా మన గ్రామానికి ఉండాలని మేము కోరుతున్నాం. పురావస్తు శాఖ ప్లస్ దేవాదాయ శాఖ రెండు కూడా కలిపి దీని కింద శివాలయం కింద 14 ఎకరాలు దీని పేరు మీద ఉన్నది. చుట్టుపక్కల ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఆ ల్యాండ్స్ తీసుకొని దీని పరిధిలో దీనికి 14 ఎకరాలు ల్యాండ్ను తీసుకొని సీజ్ చేసి దీన్ని కరెక్ట్గా మళ్ళీ ప్రతిపాదించాలని చెప్పి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ కోరడం జరుగుతుంది. మొదటగా స్కూలు నిర్మించడానికి బదులుగా ఈ శిథిలావస్థకు వచ్చినటువంటి ఈ శివాలయాన్ని ఫస్ట్ పునరుద్ధరించి మిగతా కార్యక్రమాలు విద్యాభివృద్ధి కోసం ఏదైతే తలపెట్టినారో అది చేసుకోవడం మంచిదనేది ఒక గ్రామస్తునిగా నా మనవి.